ఇప్పటికైనా తప్పును ఒప్పుకొని తప్పుని చేసినట్లు గుర్తించి సరిదిద్దుకునే ప్రయత్నం చేయకపోతే ఆంధ్రప్రదేశ్లో ఏదీ మిగలదు. మీకు మిగిలేది ఒక్క అమరావతి, అది కూడా నీళ్లతో నిండిన అమరావతి. అక్కడ బోట్స్తో, ఎందుకంటే అది ఒక వెనిస్ నగరంగా తయారు కాబోతుంది. అక్కడ ఉండేది ఓన్లీ బోట్స్ పార్కింగ్ రా, కార్ల పార్కింగ్ ఉండదు. నేను నవ్వుతూ నెమ్మదిగా నిదానంగా మాట్లాడుతున్నా, నా ఈ రాష్ట్రానికి జరిగే ఈ బలాత్కారాన్ని, ఈ పచ్చమూకల బలాత్కారాన్ని నా తెలుగు తల్లి మీద జరుపుతుంటే చూడలేక రాత్రులు నిద్ర రాక జగన్మోహన్ రెడ్డి లాంటి పరిస్థితిలో గడుపుతున్నాం రా. ఇంకొక 3 సంవత్సరాలు దయచేసి మోసానికి, మాయ మాటలకు, బిచ్చానికి ఓట్లు అమ్ముకోకండి రా. బిచ్చం పడేసి మీ ఓట్లను తీసుకెళ్తున్నారా. బిచ్చం ఎన్ని రూపాయలో తెలుసా? ఒకనికి డబ్బు, ఒకనికి కులం, ఒకనికి మతం, ఒకనికి అవసరం. మా పచ్చ ప్రభుత్వం వస్తే లంచాలు ఎన్నైనా తినొచ్చని ఆలోచించేవాళ్ళు. మా పచ్చ ప్రభుత్వం వస్తే కాలేజీకి పోయినా పోకున్న టీచర్స్ హ్యాపీగా ఉండొచ్చని ఆలోచిస్తున్నారు. అంటే మనకు ఆ మాత్రం రెస్పాన్సిబిలిటీ లేదా? దాదాపు ₹1,00,000 జీతాలు తీసుకునే టీచర్ గుండె మీద చేసుకొని చెప్పండి మీరు. ఎంతమంది నిస్వార్థంగా పిల్లలను ఒక్కొక్కరిని ఒక్కొక్క శాస్త్రవేత్తగా, ఒక్కొక్కరిని ఒక ఆర్థికవేత్తగా, ఒక్కొక్కరిని ఒక గణితవేత్తగా తయారు చేయాలన్న కృషితో ముందుకెళ్తున్నారు. స్కూళ్ళకి వెళ్తున్నామా, టైంకి పాఠాలు చెప్తున్నామా, నెలకి జీతం తీసుకుంటున్నామా, రియాలిటీ వ్యాపారం చేసుకుంటున్నామా? అంతే తప్ప రెస్పాన్సిబిలిటీ, వేర్ ఈజ్ ద సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ? ప్రభుత్వ ఉద్యోగం అన్నా, ప్రభుత్వ ఆఫీసెస్ అన్నా, ప్రభుత్వ కళాశాలలు, ప్రభుత్వ హాస్టళ్ళు, అసలు దేంట్లోనూ క్వాలిటీ ఎందుకు లేకుండా పోతుంది? మీరు ఎక్కడైనా బయటకు వెళ్ళి చూసారా? బయట కంట్రీస్లో గవర్నమెంట్ హాస్పిటల్స్ ఎలాగుంటాయి, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఎలాగ వర్క్ చేస్తాయి, పోలీస్ డిపార్ట్మెంట్స్ ఎలాగ వర్క్ చేస్తుంది? ఎస్, ఎక్కడో ఒక చోట ఎగ్జంప్షన్స్ ఉంటాయి. 1 or 2 చిల్లర చెదురు సంఘటనలు జరగవచ్చు, దాంట్లో కాంప్రమైజ్ అయి ఉండవచ్చు గవర్నమెంట్. కానీ 99% కాంప్రమైజ్డ్ గవర్నమెంట్. దిస్ ఈజ్ ఫూలిష్ గవర్నెన్స్. ఎక్కడి నుంచి గవర్నెన్స్ చేస్తున్నారా? ముగ్గురు పక్క రాష్ట్రంలోని వాళ్ళేరా రే. మీరు ఓటేసింది ఆంధ్ర రాష్ట్రానికి చెందిన వాళ్ళని కాదురా. చీకటి వడంగానే పక్క రాష్ట్రానికి పరిగెత్తుకెళ్ళే ముగ్గురు మిమ్మల్ని పరిపాలిస్తున్నారా. చీకటి పడంగానే దేంట్లో వెళ్తున్నారు? హెలికాప్టర్స్లో వెళ్తున్నారా తెలంగాణ రాష్ట్రానికి. పెళ్ళాలందరూ అక్కడే ఉన్నారా. ఏ పచ్చనాయకుడి పెండ్లం ఈ రాష్ట్రంలో లేదురా. అంటే సంసారం చేయాలంటే వాళ్ళు పక్క రాష్ట్రానికి వెళ్ళాలి. ఎవరి డబ్బులతో వెళ్ళాలి? ప్రతిరోజు మీ డబ్బులతో వెళ్ళాలి. మీరు ₹99 తాగే మధ్యాహ్నానికి మత్తులో తూగుతూ చేస్తారు కదరా, దానికి ఆ డబ్బులతో కట్టిన పైసలు ఉన్నాయిరా, వాటి ట్యాక్సులతోనే వీళ్ళు వెళ్తారా. ఒకప్పుడు కళ్యాణ్ బాబు నేను కారు ఇన్స్టాల్మెంట్స్ కట్టుకోలేనన్నోడు ఈరోజు హెలికాప్టర్స్లోన, ప్రైవేట్ జెట్స్లోనే వెళ్తున్నారా. జస్ట్ ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకి ఎప్పుడు పడితే అప్పుడు డయేరియా విరోచనాలు వస్తే కూడా హెలికాప్టర్లో వెళ్ళి అక్కడ వండుకుంటున్నారా. అలాంటి వాళ్ళకు ఓటేసే వాళ్ళని ఏమని వర్ణించాలి? ఎవర్రా మీరంతా? ఎక్కడి నుంచి వచ్చారా? మా ఆంధ్ర రాష్ట్రానికి దాపురించారు. వేయండి, ఓటేయండి. హిందూపూర్ ప్రజలైతే ఇక హ్యాట్రిక్తో గెలిపించారు కదా బాలయ్య బాబుని. ఏం జరుగుతుంది? వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు, ఎక్కడ నివసిస్తున్నారు, ఏం చేస్తున్నారా? వాళ్ళు ముఖానికి రంగులు వేసుకునే వాళ్ళురా. వాళ్ళని తీసుకొచ్చి మీరు ప్రజాప్రతినిధులుగా గెలిపిస్తూ వాట్ యు గైస్ ఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ దెమ్? ఏం మాట్లాడుతున్నారు? చట్టసభలలో ప్రజల కోసం ఒక్క మాట మాట్లాడుతున్నారా? వాడిట్లన్నాడు, వీడిట్లన్నాడు, నన్ను 9వ నంబర్ ప్లేస్లో రాశారు. ఎవరికి కావాలరా ఇవి? అన్నమో రామచంద్ర అంటున్న ప్రజలను చూడనరా. కనీస మద్దతు ధర లేక రైతు అనేవాడు నడి రోడ్డు మీద విలవిలలాడుతున్నాడు రా. గిట్టుబాటు ధర లేవిరా. యూరియా ఏదిరా? ఎంత డబ్బు అప్పు తీసుకొస్తున్నారో ఎవరికైనా, ఒక్క ఓటర్కైనా అవగాహన ఉందిరా? ఒక బీరుకి, ఒక బిర్యానీకి,
ఒక 5,000 రూపాయల నోటుకు మీరు ఓటుకునేటు నిందితులకు మీరు వేసింది ఓటు. విద్యాశాఖ మంత్రి ఏమి తెలుసు ఆ విద్య గురించి? ఆ విద్యాశాఖ మంత్రికి ఏం చదువుకున్నాడు ఆయన? ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నాడా? ఎక్కడ చదువుకున్నాడు? ఎవరి అండతో ఎక్కడ చదువుకున్నాడు? దానివల్ల ప్రజలకు ఒరిగినది ఏంట్రా? జగనన్న హయాంలో చూడండి ఒక్కసారి, జగనన్న హయాంలో ఎలా ఉండేవి మన విద్యా సంస్థలు? మధ్యాహ్న భోజన పథకాలు ఎలా ఉండేవి? ఫీజు రీఎంబర్సులు ఎలా ఉండేవి? 108 అంబులెన్సులు ఎలా ఉండేవి? ప్రజల సంక్షేమం ఎలా ఉండేది? సచివాలయాలు ఎలా ఉండేవి? తహసీల్దార్లు ఎలా పనిచేసేవాళ్ళు? మీరు ఏ సర్టిఫికేట్ కోసమైనా ఒక ఆఫీస్ చుట్టూ తిరిగారా? వాలంటీర్స్ మీ దగ్గరకు వచ్చి మీకు కావలసినవి చేసి, అమ్మగా తీసుకో మీ పింఛను, ప్రతి నెల 1వ తారీఖు మీ చేతికిచ్చి, మీకు ఏమైనా కష్టాలుంటే వాటిని విని, ప్రభుత్వం నుంచి రావాల్సినవి ఏమైనా మీరు అర్హులా అని వాళ్ళే నిర్ణయించి, వాళ్ళే అప్లికేషన్స్ తెచ్చి, వాళ్ళే నింపి మీ గడప దాకా తీసుకొస్తే ప్రభుత్వ పథకాలని, ప్రభుత్వం వల్ల మీకు వచ్చే బెనిఫిట్స్ని మీ ఇంటికి తీసుకొచ్చారా? చెత్త పన్ను చెత్త పన్ను చెత్త ముఖ్యమంత్రి అన్న ఒకడు ఈరోజు మళ్ళీ చెత్త పన్ను వేస్తలేడా? ఈరోజు మీరు చెత్త పన్ను కడుతలేరా? మీకు డైలీ సోప్ సీరియల్స్ కావాలరా? ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కిరసనాయిల వాసన కొట్టే వార్తలతో, సాంబశివ లాంటి వాని పేరెత్తడం కూడా వేస్ట్ కానీ వాని పెట్రోల్ వాసన వార్తలతో మీకు ప్రతిరోజు అది అలవాటైందిరా. అటువంటి వార్తలు వినడానికి మీ మనసు ఒక వ్యసన పరులాగా తయారయ్యారు మీరు. వ్యసనం వినాలి. జగన్మోహన్ రెడ్డి చెల్లెలు ఏం జరిగింది, ఏం మాట్లాడింది, రసోత్తరంగా ఉంటుంది. చెల్లెళ్ళు వచ్చి మాట్లాడతారు, బాబాయిని ఎవడు చంపాడు, చంపిన నా కొడుకు యథేచ్ఛగా రోడ్లలోనే దందా చేసుకుంటూ తిరుగుతుంటే అనవసరమైన అమాయకులను తీసుకుపోయి లోపలేస్తారా? లిక్కర్ కుంభకోణం ఎవడ్రా చేసింది? లిక్కర్ కుంభకోణం నోరు తెరవంటిలా లఫుడ్స్ ఒక్కడైనా నోరు తెరుస్తున్నారా? ఏమి జరుగుతోంది? మిథున్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేశారు? అమాయకులను లోపలేసి, ఈవెన్ దో హీఈస్ బీయింగ్ ఎన్ ఎంపీ, హీ వాజ్ అండర్ అరెస్ట్ అండ్ అండర్ పనిష్మెంట్ ఫర్ 60 days. ఎవడైనా నిజాలను మాట్లాడగలుగుతున్నాడా? మీ మౌనాన్ని మా ముసలి తాత అంగీకారం అనుకుంటున్నాడు. మీరు మాట్లాడాల్సిన టైం వచ్చింది. ఇంకెంతకాలం మౌనంగా ఉంటారా? మిమ్మల్ని చూసుకునే జగన్మోహన్ రెడ్డి అటువంటి బలమైన పెట్టుబడిదారి వ్యవస్థను, బలమైన మాఫియాలను ఎదుర్కొట్టడానికి కంకణం కట్టుకొని ముందుకొస్తే, అసలైన టైంలో మీరందరూ ఆయనకి మోసం చేసి ఆయన వెనక నుంచి తదలిపోతారా? ఏం తక్కువ చేశాడు రా మీకు జగన్మోహన్ రెడ్డి? ఏం తక్కువ చేశాడు? రోడ్లు సరిగ్గా వేయలేదనో చిన్న చిన్నవి చూశారు, కానీ ఆయన చేసిన పెద్ద పెద్దవి చూశారా? ఎన్ని మెడికల్ కాలేజీలు ఉన్నాయి బిఫోర్ జగన్మోహన్ రెడ్డి, ఆఫ్టర్ జగన్మోహన్ రెడ్డి? తెచ్చిన మెడికల్ కాలేజీని వద్దని కేంద్రానికి రాసి క్యాన్సిల్ చేసుకునేంత గొప్ప మనుషులు రా ఈ పచ్చ బ్యాచ్. కనీసం ఏదో విధంగా నిధులను అడ్జస్ట్ చేసి ముందుకు నడిపించాల్సిన వ్యవస్థల్ని మాఫియాలకు అప్పచెప్తూ, ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెపుతూ, ప్రైవేట్ వ్యక్తి ఎవడరా? బినామీలు, బినామీస్. ప్రజలరా, బినామీలతో నడిపిస్తున్నారా? మీకు నారాయణ కాలేజు, చైతన్య కాలేజు చాలా ఇష్టం కదా. వేలకు వేలు, లక్షలకు లక్షలు కట్టి చిన్న పిల్లల్ని పశువుల సంతలోకి పంపించినట్లు పంపిస్తుంటే ఎంతోమంది చనిపోతున్నారా ఆ స్ట్రెస్ తట్టుకోలేక? ఆనందంగా బతకాల్సిన యువతీ యువకులు, బాలికలు నిర్దాక్షిణ్యంగా వాళ్ళ చేతిలో అసలు వసతులు లేని ప్లేసెస్లో కళాశాలలు నిర్వహిస్తూ, ఆట పాట ఎటువంటిది ఏమీ లేకుండా చదువు 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 అని చెప్పి వాళ్ళను 24 గంటల్లో 18 గంటలు ఒత్తిడికి గురి చేసే వ్యవస్థ రాది. మీకు కావాల్సింది ఒక డాక్టర్. ఎందుకంటే మీరు డబ్బులు పెడితేనే ఒక డాక్టర్ అవుతాడని నమ్ముతారు కాబట్టి, డబ్బులు ఖర్చు పెడితేనే ఒక ఇంజనీర్ బయటకు వస్తాడని నమ్ముతున్నారు కాబట్టి. కానీ జగన్మోహన్ రెడ్డి మీకోసం ఏం చేశాడో తెలుసా? ఫ్రీ సీట్లను మీ దగ్గర తేవాలనుకున్నారు. రష్యాకు, అమెరికాకు, చైనాకు వెళ్ళి డాక్టర్ చదవకుండా మీ పట్లే మన ఆంధ్రప్రదేశ్లోనే ఎన్ని మెడికల్ కాలేజ్ తేవడానికి ట్రై చేశారా? ఎన్ని కష్టాలున్న ప్రజలకు ఎన్ని వేల కోట్ల సంక్షేమం పంచుతూ, బిసైడ్స్ దట్ హీ డిడ్ ఎవ్రీథింగ్.
కళ్ళు ముచ్చుకొని ఆలోచించండి. ఆంధ్రప్రదేశ్లో ఒక్క భవనం కట్టి, అది కూడా ఎల్ఎన్టీ వాళ్ళకి ఇచ్చి కట్టిన భవనం, జనార్దన్ రెడ్డి గారు శంకుస్థాపన చేసిన ఒక్క భవనం పేరు చెప్పుకొని ఇప్పటికీ బతుకుతున్నారా ఈ పచ్చ బ్యాచ్. దిస్ ఈజ్ రియల్ ఎస్టేట్ బ్యాచ్ రా. ప్లాట్ల వ్యాపారం చేసుకునే బ్యాచ్ ఇది. ముఖ్యమంత్రి పొద్దున రాత్రి చేసేది ఏమనుకుంటున్నారు? ప్లాట్ల వ్యాపారం. ఇది వ్యాపారం, ఎలక్షన్స్ వ్యాపారం. ఎందుకంటే మీకు ఉచ్చబోసాడు కదరా ఓట్ల రూపంలోన. మీకు అది చేస్తాం, ఇది చేస్తాం. అసలు జగన్ కొద్దీ ఏమి చేస్తానని చెప్పాడు రా ఎక్స్ట్రా? చెప్పండి. జగన్ ఇచ్చినని వాటిల్లో కూడా 1% ఇవ్వలేక వస్తున్నారు ఈ నాయనలు. ఏ రోజైనా కనీసం ఇప్పుడు ఒక మనిషిని నమ్మాలంటే ఆయన ఏం చేశాడు అని ఒక్కసారి వెనక చూసుకోవాలిగా. ఏం చేశాడు, చేయగల కార్యదక్షత ఉందా? వాళ్ళ దగ్గర ఉన్నది మిమ్మల్ని మ్యానిపులేట్ చేయగల మేనేజ్మెంట్. జుడిషియరీ ఈజ్ మ్యానిపులేటెడ్, పోలీస్ మ్యానిపులేటెడ్, ప్రజా వ్యవస్థ మ్యానిపులేటెడ్. మీ బుర్రలను కూడా మ్యానిపులేట్ చేశారా 3 పత్రికలతో. ఇంకెంతకాలం నమ్ముతారా ఆ పత్రికలని? మీ మెదడుల్లోకి డైలీ సీరియల్స్ నింపేస్తున్నారు. అది జరిగింది, అది జరిగింది, ఇది జరిగింది, ఇది జరిగింది. ఆల్మోస్ట్ 2 సంవత్సరాలు కావస్తున్నా ఈ రోజు వరకు జగన్ పేరు తీయకుండా ఒక్క బ్యాచ్ పొలిటీషియన్, మీ త్రిమూర్తులు, మీ 3 మూర్తులు జగన్ పేరు తీయకుండా నిద్ర కూడా పోర్రా వాళ్ళ పెళ్ళాల పక్కల. అటువంటి వ్యక్తిరా జగన్. వాళ్ళ బ్రెయిన్లోన జగన్నాథుడై శివునిలాగా తాండవం చేస్తున్నాడు రా. 2029లోనే ఏమి జరుగుతుందో, ఎలా ఉంటుందో బతుకని ప్రతి ఒక్కడు పోసుకొని వస్తున్నారు రా. అంతలోపలే డబ్బు సంపాదించుకొని ఈ దేశం నుంచి ఉడాయించాలనుకునే వాళ్ళ సంఖ్య చాలా ఉంది. అది అతి త్వరలోనే వస్తుంది. మీరు చూస్తూ ఉండండి. మీరు మారకపోతే ఈ రాష్ట్రం మారదు. మీ థింకింగ్ మారకపోతే ఈ రాష్ట్రానికి ప్రగతి రాదు. జగన్ లేకపోతే ఏపీకి రాష్ట్ర ప్రగతి లేదు.